మమత కోసం ప్రియురాలి అన్వేషణ, దూరమైన మనసు కోసం ప్రియుడి నిరీక్షణ, ఇదే తొలి ప్రేమలో ఉన్న నిత్య సంఘర్షణ. కళ్యాణ వైభోగమే సినిమాలోని మనసంతా మేఘమే అనే పాటని లక్ష్మీ భూపాల్ రాశారు. కళ్యాణ్ కోడూరి సంగీతం అందించారు. చిన్మయి శ్రీపాద పాడారు. మన ముందు ఇప్పుడు పాడబోతోంది రచిత. మనసంతా మేఘమై తేలిపోదా, తన చూపే తెమ్మెరై తాకగా, ఎండల్లో చల్లగా చిరుజల్లి వెచ్చగా, పులకింతే కొత్తగా, అందుకేనా మనసంతా మేఘమై తేలిపోదా, తన చూపే తెమ్మెరై తాకగా. ఇంత మోసం ఎవరి కోసం, మనసుకే నేను చులకనా, ఎంత దూరం మీ ప్రయాణం, కోపమానా పైన, నువ్వే లేని నాలో నేను ఉండలేనలా, భారమైన ఊపిరి చూసి దాచుకున్న ఇష్టం తెలిసి, అతని వైపు నన్నే లాగేలా, నిదురపోని కళ్ళని చూసి కలలు వచ్చి నిందలు వేసి, అతని పరిచయాలే అడిగేనా, వెళ్ళిపోదా తాకగా. వేణుగానం వెదురులోనే దాగి ఉందన్న సంగతి, పెదవి పైన అతని పేరే పలికితే తెలిసింది, ఉయ్యాలుగిన ఊహల్లో ఊపిరైనది, బుగ్గ మీద చిటికేస్తాడు, సిగ్గులోన ఎరుపవుతాడు, ఎందుకింత సొంతం అయ్యాడే, రెప్పచాటు స్వప్నం వాడు, కమ్ముకున్న మైకం వాడు, ఏమిటింత పిచ్చైపోయానే, తాకగా తన చూపే తెమ్మెరై తాకగా, ఎండల్లో చల్లగా చిరుజల్లి వెచ్చగా, పులకింతే కొత్తగా, మనసంతా మేఘమై తేలిపోదా, తన చూపే తెమ్మెరై తాకగా. రచిత, నీ వాయిస్ బాగుంది, అలాగే నీ పేరు కూడా కొత్తగా ఉంది, ఇంకా చాలా క్యూట్గా చాలా అమాయకంగా పాడావు. పాట కూడా బాగుంది. లక్ష్మీ భూపాల్ గారు రాశారు. కళ్యాణ వైభోగమే సినిమా కోసం. మిగతా విశేషాలన్నీ తెలుసుకుందాం ఇప్పుడు. చెప్పండి, గాయత్రి గారు ఎలా పాడిందండి రచిత? రచిత చాలా బాగా పాడావు. అండ్ అంటే ఏదో నాకు ఈ స్టేజ్ కొత్తది అన్నట్టుగా పాడలేదు, ఆల్రెడీ నేను ఎస్టాబ్లిష్డ్ సింగర్ అనే ఆ రేంజ్లోనే పాడావు. చాలా బాగుంది, చాలా బాగా పాడావు. నీ పాట చాలా ఇష్టం అనుకుంటాను. అవును, ట్యూన్ అది చాలా. ఓకే, అంతకు ముందు కూడా పాడావా ఈ పాట? లేదు, ఫస్ట్ టైం ఆన్ ది స్టేజ్ ఇంత పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం పాడడం అంటే
వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. విన్నంత ఈజీ కూడా కాదు ఆ పాట, చాలా కష్టమైన పాట కూడా. బాగా పాడ. థ్యాంక్ యూ. రామారావు గారు ఎలా పాడిందండి రచిత? ఆ పాట వింటుంటే మనసంతా నిజంగా మేఘమైపోతుందండి, తేలిపోతుంది. ఆ సాహిత్యం ఎంత తేలికగా అంటే దూజిపింజం అంటే మేఘాలే చిన్న తెమ్మెర అనే పదం చాలా రోజుల తర్వాత విన్నాను. ఇలాంటి పదాలు అప్పుడు అలనాటి రచయితలు వాడేవాడు. తెమ్మెర అంటే గాలి. అంటే మీరు ఆకాశం చూసినప్పుడు చిన్న చిన్న దూజిపింజం లాంటి మేఘాలు చిన్న గాలి తాకితే వెళ్ళిపోతుంటాయి. అంటే ఆ ఫీలింగ్, ఆ అభివ్యక్తిని మహిళా దర్శకులు మనకు చాలా తక్కువ మంది ఉన్నారు. భానుమతి గారు, సావిత్రి గారు, తర్వాత విజయ నిర్మల గారు, తర్వాత నందిని రెడ్డి గారు. అద్భుతమైనటువంటి ఆమె ఉండి రాయించుకున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు సాహిత్యం గురించి. నిద్రపోని కళ్ళను చూసి కళలు వచ్చి నిందలు వేయడం, ఇట్లాంటివి చాలా కొత్త అభివ్యక్తులు. చాలామంది పాటలు రాయడానికి కుతూహలపడుతుంటారు, సినిమాల్లోకి వెళ్ళి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎక్స్ప్రెషన్స్ కొత్తగా ఉంటేనే, రెప్పచాటు స్వప్నం అంటే ఇలాంటి మంచి మంచి అభివ్యక్తులతో కూడినటువంటి సాహిత్యం అండి ఇది. ఇక సంగీతపరంగా హరికాంభోజీ, కమాస్ రాగాల ఫీలింగ్స్ తీసుకొని, అంటే ఈ సాహిత్యానికి ఏ రాగం ఏ అన్యస్వరాలతో చేర్చితే బాగుంటుంది అనేది సంగీత దర్శకుడు కూడా అనుభవించి కంపోజ్ చేశాడు. ముఖ్యంగా లాగైనా అన్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి నోట్ ల్యాండ్ అవునప్పుడు నిజంగా లాగుతుందండి అది. సాహిత్యం మీద అంత పట్టు ఉంది. పాడింది ఎవరమ్మా ఈ పాట సినిమాలో? చిన్మయ్ శ్రీపాద గారు. చిన్మయ్ శ్రీపాద, డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి మనవరాలామె. చాలా గ్రేటెస్ట్ సింగర్. మరి అలాంటి వాళ్ళు అనుభవించి పాడారు కాబట్టి ఆ అనుభవాన్ని మీ మనసులోకి స్వాధీనం చేసుకొని మీరు వినిపించడం వల్ల మేము వింటుంటే మా మనసంతా మేఘమై తేలిపోయిందండి. చాలా బాగా పాడారు. మరి గాయత్రి గారు అన్నట్టు ఇంకా కొంచెం ఎక్స్ప్రెషన్ పార్ట్, అంటే ప్రతి స్వరం కరెక్ట్గా పాడారు, సాహిత్యం కరెక్ట్గా ఉంది, ఇంకా కొంచెం ఎనర్జీ, ఆ ఎనర్జీ ఉంటే ఇంకా బాగా వస్తుంది పాట. బాగా పాడామమ్మా. ఆల్ ద బెస్ట్. ఓకే, అన్నీ గుర్తుపెట్టుకో. అలాగే ఇప్పుడు నీ పాటతో పాడిన తెలుగు పాట సెట్ అంతా కూడా మేఘావృతం చేసేసావు. ఇంకా పాటల వర్షంతో మమ్మల్ని తడిపేసాయి ఫ్యూచర్లో. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. దేవుని సన్నిధికి చేరని పువ్వులతో సమానం అంటారు పెద్దలు. విప్రనారాయణ సినిమాలోని ఎందుకోయి తోటమాలి అనే పాటని సముద్రాల రాశారు. ఈ పాటకి సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతం అందించారు, భానుమతి గారు ఆలపించారు. మన ముందు పాడబోతోంది వసంత సుబ్బలక్ష్మి. ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోదనా ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోదనా
కన్నార కనరా ఏలుకోర కన్నార కనరా ఏలుకోర ఓ ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధన ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధన ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధన అందరని విందు పైన ఆశలేలా అందరని విందు పైన ఆశలేలా పొందుకోరు చిన్నదని పొందవేళ అందాల రాయ అందరారా అందాల రాయ అందరారా ఆనందమిదియే అందుకోరా ఆనందమిదియే అందుకోరా ఓ ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధన ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధన ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధన. అయితే అక్కడేమో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఇక్కడేమో బివి సుబ్బలక్ష్మి, బండ్లమూడి వసంత సుబ్బలక్ష్మి కదా మీ పేరు? అవునండి. నేను బివి సుబ్బలక్ష్మి అని ముద్దుగా పిలిచాను మిమ్మల్ని ఇప్పుడు, ఎందుకంటే అంతటి వాళ్ళు కావాలని. అర్థమైందా? చాలా బాగా పాడారు, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మిగతా విశేషాలన్నీ కూడా మన విశ్లేషకుల ద్వారా తెలుసుకుందాము. గాయత్రి గారు ఎలా పాడింది సుబ్బలక్ష్మి? వసంత గారు చెప్పండి మేడం. మీకు వసంత గారు అంటే ఇష్టమా, సుబ్బలక్ష్మి గారు అంటే ఇష్టమా? అంటే యాక్చువల్గా నాకు ఏ పేరైనా ఇష్టమే, బట్ వసంత చాలా ఇంట్లో అందరూ పిలిచేది వసంత పేరు ఎక్కువ ఇష్టం. చాలా బాగుందండి మీ పేరు, చాలా బాగుంది. మీ పాట కూడా అంత అద్భుతంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. అసలు ఒక కల్మషం లేకుండా ఉంది మీ పాట. చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా నచ్చింది. ఒకటే కరెక్షన్ ఏంటంటే ఉన్న పదాల్ని కొంచెం అనుభవించి పాడండి. ఓకే. మీరు ఎలాగో లైట్ మ్యూజిక్ సింగర్ కాబట్టి మీకు పదాల మీనింగ్ కూడా బాగా తెలిసి ఉంటుంది. అవునండి. ఆ పదాల్ని కొంచెం అనుభవించి పాడండి. ఓకే. ఆ జిలుగులు మాత్రం అద్భుతంగా వేశారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా పాడారండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, రామారావు గారు మీరు చెప్పండి సార్. పాట గురించండి, సార్ విప్రనారాయణ చిత్రం 1954లో రిలీజ్ చేశారు. ఎస్ రాజేశ్వరరావు గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. అవును. ఎప్పుడో స్వర్గసీమలో భానుమతి గారు ఓహోహో పావురమ్మ, తర్వాత మళ్ళీ ఎంతటి టీజింగ్ సాంగ్ మళ్ళీ విప్రనారాయణలో సముద్రాల సీనియర్ గారు రచించారండి. అవును సార్. విప్రనారాయణుడు మహాభక్తుడు, 12 మంది అళ్వారులలో ప్రసిద్ధుడు. ఆయన నిరంతరం శ్రీరంగనాథుని సేవలోనే ఉండేవాడు. ఆయనను ఈమె దేవదేవి ఆమె పేరు, కొంచెం పగబడుతుంది. పగబట్టి నీ భక్తిని రక్తి చేస్తానని చెప్పేసి ఆయనను పాపం వలలో ఆకర్షిస్తుందన్నట్టు. అంటే నిరంతరం శ్రీరంగనాథుని సేవించే వాడిని తన పాదాక్రాంతునిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆకర్షణకు గురిచేసి, ఎందుకు ఈ తోటమాలి, ఎందుకు ఇంత యాతన పడుతున్నావు, భగవంతుని చేరడం చాలా కష్టం. ఇక్కడ ఒక చరణంలో అంటాడు అన్నట్టు, నిన్నేలు వాని లీలరే, అంటే నా వంటి సౌందర్యవతిని పుట్టించింది మీరు కోరే భగవంతుడే. ఈ అందం పుట్టించింది భగవంతుడే. మరి ఆ అందాన్ని సొంతం చేసుకోకుండా ఊరికే భక్తి అని ఎందుకు వేస్తున్నావు అని బాగా వేధిస్తుంటుంది, యాతన పెడుతుంది. ఈమె కాదు యాతన పొందింది, అతని యాతన గురి చేస్తుంది. అద్భుతమైన సాహిత్యం. దాన్ని రాజేశ్వరరావు గారు కీరవాణి రాగంలో నిబద్ధం చేశారు.
ఆ రాగంలో ఉండేటువంటి భావ ప్రకటన కానీ వ్యంగ్యం భానుమతి గారు కాస్త కొంచెం వ్యంగ్యంగా హాస్యంగా చిలిపిగా పాడుతుంది ఆమె వాయిస్లోనే ఆ మెరుపులు ఉంటాయి. ఆ వాయిస్ని మీరు బ్రహ్మాండంగా అనుకరించలేదు కానీ అనుసరించి పాడారు. చాలా బాగా పాడారు. గాయత్రి గారు అన్నట్టు కొంచెం ఫీలింగ్ ఉంటే, అంటే మీరే ఒక దేవదేవిగా ఉండి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తే సింగర్ అయిన వాడు అనుభవిస్తే ఆ ఫీలింగ్ వస్తుంది. తప్పకుండా సార్. మీకు లైట్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమా? అవునండి, మా గురుగారు శ్రీ ములగలెట్టి గోపాలకృష్ణ గారు, ఆయన దగ్గర నేను లలిత సంగీతం అభ్యసిస్తున్నాను. ఓకే. ఐఎమ్ ఎంఏ మ్యూజిక్ గోల్డ్ మెడలిస్ట్. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. ఎంఏ మ్యూజిక్ గోల్డ్ మెడలిస్ట్. అవునండి, చాలా సంతోషం అండి. మా పాడిన తెలుగు పాట స్టేజ్ మీద మీరు ఈ పాట పాడడము మాకు చాలా ఆనందకరంగా ఉంది. పాడిన తెలుగు పాట తరఫున మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మనుషుల్ని కట్టిపడేసేవి ప్రేమానుబంధాలే. ప్రాణప్రదంగా ప్రేమించిన మనిషి జీవితాంతం తోడొస్తానంటే ఇక గుండెగూటికి పండగొచ్చినట్టే. ఎగిరే పావురుమా సినిమాలోని గుండెగూటికి పండగొచ్చింది అనే పాటని సీతారామ శాస్త్రి రాశారు. ఈ పాటకి ఎస్వి కృష్ణారెడ్డి గారు సంగీతం అందించారు. ఈ పాటను పాడారు ఉన్నికృష్ణన్, సునీత. మన ముందు పాడబోతున్నాడు వినీల్. గుండెగూటికి పండుగొచ్చింది, పండు వెన్నెల పంచుతుంది, మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది, నా ఇంట్లో దీపం పెడుతుంది. గుండెగూటికి పండుగొచ్చింది, పండు వెన్నెల పంచుతుంది, మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది, నా ఇంట్లో దీపం పెడుతుంది. వినీత్, అసలు నీకోసం నువ్వు పాడుకున్నట్టు చాలా ఆనందంగా, చాలా స్మైలింగ్ ఫేస్తో చాలా బాగా పాడావు. అసలు ఎగిరే పావురుమా సినిమా కోసం సీతారామ శాస్త్రి గారు రాసిన పాట కదా, చాలా బాగుంది. మిగతా విశేషాలన్నీ కూడా తెలుసుకుందాము. గాయత్రి గారు చెప్పండి. మీరు అన్నట్టు తనకి ఆ పాట చాలా సొంతం అయిపోయింది, నేనే రాశాను నేనే పాడాను అన్నట్టు చాలా ఫీల్ అయి పాడాడు. గాయత్రి గారు చెప్పండి. సారీ ఫర్ ఇంటరప్షన్. నో ప్రాబ్లం. మీరు ఈ పాట చెప్పబోతుంటే నాకేదో పాట మనసులో కనబడుతుందండి, వినబడుతుంది. అదే ఈ సినిమాలోనే ఒకసారి శృతి ఇవ్వండి సార్. మాఘమాసం ఎప్పుడొస్తుందో ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా చిక్కుబుక్కు చిక్కు చిన్నోడాయమ్మా. అది సునీత గారు పాడిందండి. చెప్పండి. చాలా మంచి పాట ఇది. అసలు పాడుతుంటే కూడా ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. లిరిక్స్ కూడా అసలు ఎంత బాగా రాశారండి. అసలు అద్భుతం. పదానికి పదానికి ఎంత అర్థం ఉందో అసలు. శుభలేఖల గురించి, పెళ్లి గురించి, అంటే నా ఇంట్లో దీపం పెడుతుందంటే కోడలని. వెరీ నైస్. ఇంకా పెద్దవాళ్ళ గురించి మాట్లాడేంత స్టేటస్ లేదు కానీ బట్ వింటుంటే చాలా హాయిగా పాడావు. కొంచెం రేంజ్కి వెళ్తున్నప్పుడు ఇంకా కంఫర్టబుల్గా పాడు. అంటే యూఆర్ రెస్ట్రిక్టింగ్, అంటే పాడలేనేమో, రీచ్ అవదేమో అన్న కాన్షియస్నెస్ తీసేసాయి. నీకు డెఫినెట్లీ వెళ్తుంది రేంజ్కి. చాలా బాగుంది. డాక్టర్ రామారావు గారు చెప్పండి సార్, ఎలా పాడాడు? గుండె గూటికి పండగ వచ్చింది అంటే నిజంగా ఇలాంటి పాటలు పాడితే పాడనా తెలుగు పాట అనే కార్యక్రమం దూరదర్శన్కి ఒక పండగ వచ్చినటువంటి అనుభూతి కలుగుతుంది. పాటను పాడింది ఎవరండి? ఉన్నికృష్ణన్ గారు. కానీ మీరు పాడుతుంటే నాకు ఎస్పి చరణ్ గారు పాడినట్టు అనిపిస్తుంది అండి. ఎస్పి చరణ్ గారు వాయిస్కి దగ్గరగా పాడారు. ఇది మలయాళ చిత్రం సల్లప్పం అనే చిత్రానికి రీమేక్ ఎగిరే పావురమ్మ. ఎస్వి కృష్ణారెడ్డి గారు చాలా మధ్యలో మంచి మంచి వేరియేషన్స్ కూడా చూపించారు. ఓయమ్మో, స్వాగతమే, కొన్ని నోట్స్ అన్యస్వరాలు వేసి చాలా బాగా చేశారు. మరి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి చెప్పేదేముంది, ఆయనే బ్రాండ్ శైలి చూపిస్తుంటారు. అందుకే ఆయనను పాటల మేస్త్రి, పదాలతో చేస్తాడు ఇస్త్రీ, అందుకే అయ్యాడు సీతారామ శాస్త్రి. బాగా పాడారు. ఆల్ ది బెస్ట్.
ఓకే మా. సో నేను చెప్పాల్సింది కూడా సారే చెప్పేశారు. Yeah. పాడన తెలుగు పాట వేదిక చేసుకున్న పుణ్యం. ఇలాంటి పెద్దవాళ్ళ మాటలు వినడం, అలాగే మీలాంటి ఔత్సాహిక గాయని గాయకులు ఇక్కడ పాడడం, Yeah. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు పెద్ద సింగర్స్గా ఎదగడం అంతా కూడా చాలా మంచి పరిణామం. తప్పకుండా బాగా ప్రాక్టీస్ చేయాలి, షూర్, థ్యాంక్ ప్రూవ్ యూ. చేసుకోవాలి. మన కార్యక్రమంలో ఉన్న ప్లస్ పాయింట్ అదే అండి. మ్మ్. ఎలిమినేషన్ అనేది ఉంటే ఒక సింగర్కి ఏమవుతుందంటే Tension నేను ఇవాళ ఎలా అయిపోతుంది. ఉంటానో ఎలా పాడతానో స్టేజ్ మీద ఏమవుతుందో అన్న కాన్షియస్నెస్ అయిపోతాం. మ్మ్. బేసికలీ నేను సింగర్ని కాబట్టి ఐ నో దట్ టెన్షన్ అనేది. బట్ మన పాడన తెలుగు పాట కార్యక్రమం నిజంగా ఓన్లీ పర్ఫార్మెన్స్ అనగానే ఒక కాన్ఫిడెన్స్, డెఫినెట్లీ నేను పాడతాను అన్న కాన్ఫిడెన్స్తో పాడతారు. అది వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అసలు. ఎస్ అవును. అయినప్పటికీ గాయత్రి గారు, సింగర్స్ వాళ్ళలో టాలెంట్ 100% ఉంటే ఎందుకు వేదిక దగ్గరికి వచ్చేసరికి 20% అవుట్పుట్ తగ్గించుకుంటున్నారు? ఇంకా కొంచెం ఓపెన్ అయితే ఇంకా బాగుంటుంది అని ఉద్దేశం. షూర్ సార్. తప్పకుండా ఆల్ ద బెస్ట్. యా, థ్యాంక్ యూ సార్. ఓకే వినీత్, థ్యాంక్ గుడ్ యూ. లక్. థ్యాంక్ యూ సో మచ్. ఒరే చూడరా, ఇప్పుడు అమ్మాయిలు డ్రైవ్ చేస్తే జరిగేది ఇదే కదరా. ఒరే నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు పంచర్ చేయాలని ఎందుకు అనుకుంటారా? నీ పనేదో నువ్వు చూసుకో, చదువుకో, పెళ్లి చేసుకుని వెళ్ళిపో. బండి నడిపి పని మా మగాళ్ళ మీద వదిలి. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీ విమానం కెప్టెన్ ఆకృతిని ఫ్లైట్ డెస్క్ నుంచి మాట్లాడుతున్నాను. మనం కొద్దిసేపట్లో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగబోతున్నాం. దయచేసి మీ సీట్ బెల్ట్ బిగించుకోండి. ధన్యవాదాలు. ఇదిగో తన నా కూతురే ఆకృతి. కూతుళ్లకు స్వేచ్ఛనివ్వండి, వారిని ఎగరనివ్వండి. ఆడపిల్లల్ని కాపాడండి, వారిని చదివించండి. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా ప్రజాహితార్థం జారీ. సంబరాలు చేయండి, ఇంటికి వచ్చెను చిట్టి బాబాయి. బయోస్కోప్ భాండాగారంతో కొత్త రంగులొచ్చాయి. పసితన పూతన చిరునవ్వులతో ప్రపంచమే ఆడాలి. వారి దిగాక వారి ప్రగతికి బాటలు నువ్వు వెయ్యాలి. చంద్రుని జేబులో చుట్టుకు వచ్చే కల్పనలే చెయ్యాలి. ఆడపిల్ల చదివితే లోకం కాంతులు నిండాలి. ఆడపిల్ల చదివితే లోకం కాంతులు నిండాలి. సానియా మన సైన్యంలాగా గొప్ప పేరు పొందాలి. బంగారు తల్లి భారత మాత ప్రతిష్టనే పెంచాలి. రాజకీయమైన కుటుంబమైన అన్నిట ముందుండాలి. కూతుళ్లకు స్వేచ్ఛనివ్వండి, వారిని ఎగరనివ్వండి. ఆడపిల్లను కాపాడండి, వారిని చదివించండి. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా ప్రజాహితార్థం జారీ. ఈడు గోడ దూకమంటుంది, మనసేమో వద్దంటుంది. కొంటె కోణంగి వయసుకి వలపు బాణమే సరైన మందు, ఆ తర్వాతే ప్రేమ విందు. శివ సినిమాలోని ఆనందో బ్రహ్మ పాటని ద గ్రేట్ వేటూరి సుందరరామూర్తి గారు రాశారు. ఈ పాటకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. మన ముందు పాడబోతున్నారు వినీల్, శిరీష.
సాగమాడే వేళ ఆనంద వినీత్, శిరీష, మీరు ఎలాంటి పాట పాడారంటే ఒక టైంలో తెలుగు సినీ పరిశ్రమను ఒక ఊపేసింది సినిమా. శివ సినిమా ట్రెండ్నే మార్చిందంటారు. అలాగే ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు. రామ్ గోపాల్ వర్మ గారు, వేటూరి గారు రాశారు. అలాగే మ్యూజిక్ అందించిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా హిట్ పేర్. అన్నిట్లోన నాగార్జున, అమల హిట్ పేర్. సో ప్రతిదీ ప్రత్యేకత ఈ పాటకు సంబంధించి. మీరు కూడా బాగా పాడారు. అన్నీ నేనే చెప్పేస్తే బాగోదు, మన విశ్లేషకులు కూడా చెప్పాలి. సో వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను. గాయత్రి గారు చెప్పండి. పాట అంతా బాగా పాడారు. మీ ఇద్దరికి ఒక చోటే ఇబ్బంది కలుగుతోంది. ఒకసారి పాడేసేయండి ఇప్పుడు అది. వెన్నెలంటి ఆడపిల్ల వెన్ను తట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళ. వెన్నెలంటి ఆడపిల్ల వెన్ను తట్టి రెచ్చగొట్టగా, కొంచెం పైకి కొద్దిగా, సరాగమాడే వేళ. వెన్నెలంటి ఆడపిల్ల వెన్ను తట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళ. అంతే. ఓ వాడేసేమ్మా. సింగమంటి చిన్నవాడు, సింగమంటి చిన్నవాడు చీకటింట దీపమెట్టగా సరాగమాడే వేళ. అంతే. ఒక్క 2 సార్లు పాడేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అని. ఒకసారి మిస్టేక్ రెక్టిఫై చేసుకుంటే ఆన్ ద స్టేజ్ ఈజీ అయిపోతుంది. ఓవరాల్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పాడారు. మీకు చిత్ర గారు అంటే చాలా ఇష్టమా? చాలా. అందుకే మీరు పాడుతుంటే నాకు కొంచెం చిత్ర గారు ఆ పోకడ కనిపిస్తోంది. ఆవిడ వాయిస్ టెక్స్చర్ ఒకటి కనిపిస్తోంది. అంటే ఫాల్సిటో కొంచెం తగ్గించండి మీరు పాడేటప్పుడు. పైన పాడేటప్పుడైనా, ఒరిజినల్గా పాడేటప్పుడైనా ఇంకొంచెం బ్రైట్గా ఓపెన్ చేసి పాడితే మీ వాయిస్కి చాలా బాగుంటుంది ఇలాంటి పాటలు, మెలడీ కానీ ఫాస్ట్ బీట్ కానీ. సో మీరు నిజంగా చిత్ర గారు అంతా అవ్వాలి అనుకుంటే కనుక ఇంకా ప్రాక్టీస్ చేయండి, ఇంకా ఓపెన్గా పాడండి. వెరీ నైస్. డాక్టర్ రామారావు గారు మీరు చెప్పండి సార్. ఈ పాట సాహిత్యం గురించి ముందు ప్రస్తావించుకుంటే వేటూరి సుందరరామూర్తి గారు ఆంగ్ల ఆంధ్ర పదాలను మేళవించి మణిప్రవాళ శైలి అంటారు. అంటే ఇసుక బియ్యం కలిపితే ఎలా ఉంటుందో అలా ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలు మిక్స్ చేసి రాశారు. మిస్సు, కిస్సు, ప్లస్సు, ఎస్సు. అలా అని తెలుగును దూరం చేయలేదు ఆయన. గాలి, పిల్ల జోలి, మోహాలు, దాహాలు, వెన్నెలాంటి వెన్ను తట్టి, లైఫ్ జోరు, కొత్త టైపు కోరు, ఇట్లా దీని ఏమంటారంటే పదశయ్య అంటారు. అరేంజ్మెంట్ ఆఫ్ ద వర్డ్స్. ఒక పూలు అమ్మేవాడు ఏ పువ్వు ఎక్కడ పెడితే అందంగా ఉంటుందో అది పూలకారునికి తెలిసినట్టు, మాలాకారునికి తెలిసినట్టు రచయితలు అలా అంత అందమైనటువంటి బ్యూటిఫికేషన్ చేశారు. అందుకొరకు సుందరరామూర్తి గారు అంటే సుందరంగా పాటలు రాశారు, సుందరంగా అలంకరించారు. ఇక ఇళయరాజా గారు మరి ఆయన ఆనందో బ్రహ్మ అంటే ఆనందో స్వరబ్రహ్మగా అనిపించుకున్నారు. ముఖ్యంగా ఒక చోట సార్ ఇది ప్రతిపద్యమ శుద్ధ దైవతాలతో అదే ఈ పాటకు ఒక ఆత్మ లాంటిది అన్నట్టు. ఈ మేళవింపు వల్ల సంగీత సాహిత్యాలు బాగా అద్భుతంగా వచ్చేసి, ముఖ్యంగా మరి బాలుగారు, చిత్ర గారు అద్భుతంగా పాడారు. అంటే మన సూర్యుడు వెలుతురిస్తాడు అని చెప్పడం అన్నట్టు, అంతకంటే మనం చేసేదే ఉండదు. గాయత్రి గారు చెప్పినట్టు
వెన్నెలాంటి ఆడపిల్ల వెన్ను తట్టి ప్రోత్సహిస్తే నేను చెప్తాను, కవర్ చేస్తున్నాను అన్నట్టు. వెన్నెల వంటి ఆడపిల్ల మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించి మీతో పాడించింది పాట. ఆ పంచ్ అంటే యూత్ కదండి, వాళ్ళు పెద్ద పండితుల్లాగా శాస్త్రీయంగా పాడరు. యూత్ ఎలా ఉంటుంది, మీరు మీలాగా ఉంటారు కదా, ఏమన కానీ అన్నట్టు ఆ పంచింగ్ దృష్టిలో పెట్టుకొని ఆయన కంపోజ్ చేశాడు. పాటలో ఇళయరాజా గారి ఆర్కెస్ట్రేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. దాదాపు ఒక 100-150 వాద్యాలు ఉపయోగించారు. ఆయన చిన్న చిన్న వాద్యాలను కూడా, ఈవెన్ అతను ఎప్పుడో వాడుకునే హార్మోనియం కూడా ఆ వాద్యంలో ఒక భాగంగా పెట్టుకుంటాడు. అయితే మన ఆర్కెస్ట్రా ఈ పాడనా తెలుగు పాటకు వచ్చినటువంటి వాద్య కళాకారులందరూ కూడా అద్భుతంగా వాయించారు. ఆనంద బ్రహ్మకు ముఖ్యంగా రిథమ్స్ పైన, తర్వాత కీబోర్డ్ పైన, ఆ సాక్సోఫోన్ ఒకచోట వినిపిస్తుంది, మన నరాలను జివ్వని లా విధంగా ఆయన సాక్సోఫోన్ ఇచ్చారు. కాబట్టి ఆర్కెస్ట్రా బృందానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆనందో బ్రహ్మ అద్భుతమైనటువంటి వాయిద్య బ్రహ్మలుగా వీరందరూ ఇచ్చేశారు. చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. ఓకే వినీత్, శిరీష, ఆల్ ది బెస్ట్. ఇదండి ఈనాటి పాడనా తెలుగు పాట కార్యక్రమం. చూసి ఆనందించారు కదా. మరిన్ని సరికొత్త గళాలతో, మరిన్ని మంచి మంచి పాటలతో పాడనా తెలుగు పాట కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.